హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇండియన్ హిస్టరీలో అంటే మనకి మిడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్య భారత చరిత్రలో భక్తి ఉద్యమం గురించి అందరూ వినే ఉంటారు. భక్తి మూమెంటు, అందులో మనకి భక్తి ఉద్యమానికి ముందు ఆదిశంకరాచార్యుల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రశ్నలు అయితే వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ క్లాస్లో మనము ఆదిశంకరాచార్యులకు సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతూ ఉంటాయి టాపిక్స్ అనేవి, అంశాలు అనేవి. సో కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం వచ్చేసి భక్తి ఉద్యమానికి ఆదిశంకరాచార్యులకి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దానికి సంబంధించిన వాళ్ళు. భక్తి ఉద్యమం అనేది 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల కాలంలో మొదలైందనమాట. కాకపోతే భక్తి ఉద్యమానికి మనకి 200-300 ఇయర్స్ ముందే ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని అనే హిందూ మతం గురించి మొత్తం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన భారతదేశం అంతా తిరిగి ఏం చేశారు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఎటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చారు, ఎటువంటి థియరీస్ని చెప్పారు, ఆయన రచించినటువంటి ప్రధానమైన గ్రంథాలు ఏమున్నాయి, ఆయన నిర్మించినటువంటి భారతదేశానికి 4 మూలల ఆయన నిర్మించినటువంటి ఆశ్రమాలు, మఠాలు ఏమున్నాయి కూడా చూద్దాము. కాబట్టి మనం డిస్కస్ చేసుకునేది ఆదిశంకరాచార్యుడు. సో కాబట్టి ఆదిశంకరాచార్యుల గురించి మనం చెప్పుకుందాం. సో శంకరాచార్యులన్నా ఆదిశంకరాచార్యులన్నా ఒకటే అనమాట. సో ఈయన గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రధానమైన అంశాలన్నీ కూడా చూద్దాం చాలా నీట్గా. సో ఆదిశంకరాచార్యులు మనం చూసుకుంటేనా 788 నుంచి 820, సో 820 CE వరకు అయితే ఉంటారనమాట. చాలా తక్కువ వయసులో చనిపోయారు. ఈయన ఆదిశంకరాచార్యులు గారు 788 నుంచి 820 వరకు అయితే ఉంటారనమాట. సో అర్థమైందా? ఈయన ఎక్కడ పుట్టాడు? 788లో ఈయన యొక్క జననం అనమాట, బర్త్ ప్లేసు. ఈయన ఎక్కడ పుట్టారంటే కెలాడి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. కెలాడి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది. దీన్ని కేలాడి అని కూడా పిలుస్తారు. సో కేలాడి అని కూడా పిలుస్తారు అనమాట. ఈ ప్రాంతంలో జన్మించాడు. ఇది ఎక్కడుందంటే పూర్ణా నది తీరం. సో పూర్ణా నది తీరం వెంబడి ఉంటుంది ఈ యొక్క ప్రాంతం. ఇది కూడా మనకి కేరళం అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి కేరళం. సో కేరళం ఉంది కదా, ఈ కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కేరళం అంటాం కదా మనం ఇప్పుడు. సో కేరళం అనే రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఏది? కలాడి. ఈ ప్రాంతంలో పూర్ణా నది తీరం ఒడ్డున ఆయన జన్మించాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు అయితే జన్మించడం జరిగిందనమాట. ఈయన ఎవరంటే నంబూద్రి బ్రాహ్మిన్స్ అనమాట. కేరళలో నంబూద్రి. సో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సో మీ కేరళలో నంబూద్రి కమ్యూనిటీ ఉంటుంది, నంబూద్రి అని చెప్పేసి. వీళ్ళు ఎవరంటే బ్రాహ్మిన్స్ అనమాట. కేరళలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబంలో ఆదిశంకరాచార్యులు జన్మించారు. ఏ ప్రాంతంలో అంటే కేరళలోని కలాడి అనే ప్రాంతంలో జన్మించారనమాట. అలానే ఈయన 820లో, సో 820లో ఈయన మరణించాడు. సో ఆయన మరణించిన ప్రాంతం వచ్చేసి కేదార్నాథ్. సో కేదార్నాథ్ ప్రముఖ శైవక్షేత్రం అనమాట. సో కేదార్నాథ్ ఎక్కడుంది? కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కేదార్నాథ్లో ఆయన చనిపోయారనమాట. ఆదిశంకరాచార్యులు చనిపోయారు. సో క్లియర్గా యూకే అంటాం మనం షార్ట్కట్లో. సో ఉత్తరాఖండ్లో. కాబట్టి ఈయన జననం, సో జననము, ఇది మరణము. ఆయన ఎక్కడ మరణించాడు? ఈ ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో అర్థమైందా? అయితే ఆదిశంకరాచార్యులు ఈయన ఏం చేశారంటే చాలా తక్కువ వయసులో చనిపోయారు, కానీ చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు కూడా ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడే కాదు, ఇంకొన్ని వేల సంవత్సరాలైనా ఆయన గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, ప్రజల చైతన్యం కోసం చాలా చేశారు. ఈయన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆయన భారతదేశం అంతా కూడా ఆధ్యాత్మికత. ఏంటి? ఆధ్యాత్మికత. సో ఆధ్యాత్మికత అంటే ప్రజల్లో స్పిరిచువాలిటీని తీసుకురావాలి. దీన్ని ఈక్వాలిటీ నుంచి ప్రజలందరూ సమానమే. సో ప్రజలందరూ సమానమే అంటే సమానత్వంతో ప్రజల్లో ఆధ్యాత్మికత అనేది తీసుకురావాలని చెప్పేసి ఆయన లక్ష్యం అనమాట. అందుకే ఆయన ఎక్కడో కేరళ ప్రాంతంలో పుట్టినప్పటికీ భారతదేశం మొత్తం తిరిగారు. భారతదేశం అంతా తిరిగినటువంటి ప్రముఖ వ్యక్తి అనమాట ఈయన. బోధకుడు. కొన్ని వేల మంది ఫాలోవర్స్ని ఆయన వెంట తీసుకుని తిరిగాడు అనమాట అన్ని ప్రాంతాలు భారతదేశంలో. కాబట్టి ఈ విధంగా భారతదేశంలో ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీని తీసుకురావడమే ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎవరు? ఈ యొక్క ఆదిశంకరాచార్యులు. ఈయనకి చాలా బిరుదులు ఉంటాయి. ఆదిశంకరాచార్యుడికి చాలా బిరుదులు ఉన్నాయన్నమాట. టైటిల్స్, బిరుదులు అంటాం. గొప్ప వ్యక్తి కాబట్టి ఈయన చాలా బిరుదులు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వచ్చేసి ప్రచ్ఛన్న బుద్ధుడు. సో ప్రచ్ఛన్న బుద్ధుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? ప్రచ్ఛన్న బుద్ధుడు అంటే క్రిప్టో బుద్ధ అంటారు. క్రిప్టో బుద్ధ అని చెప్పేసి పిలుస్తున్నాడు అనమాట. సో క్రిప్టో బుద్ధ అంటే ఎగ్జాక్ట్గా బుద్ధుల్లాగే అని అర్థం.
రెండవ బుద్ధుడు అని అర్థం అనమాట. అంటే బుద్ధుడిలాగే మోక్ష చేస్తారు కదా అట్లా. అంటే ఈయన ఏం చేస్తారంటే ఆదిశంకరాచార్యులు గారు ఆయన బుద్ధుడిలాగా ఏ విధంగా అయితే జ్ఞాన మార్గాన్ని పొంది ఆయన ఎన్లైట్మెంట్ తర్వాత బుద్ధుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళందరినీ శిష్యులుగా అనుచరులుగా చేసుకున్నాడో ఎగ్జాక్ట్లీ అలానే ఆదిశంకరాచార్యులు కూడా ఆయన ఉపన్యాసాలతో ఆయన ఇచ్చినటువంటి ప్రేరణతో చాలామంది ఫాలోవర్స్ శిష్యులు ఆయన వెంట ఉన్నారనమాట. అంటే బుద్ధుడు ఎలానో ఆదిశంకరాచార్యులు కూడా అలానే. అందుకే ఆయన క్రిప్టో బుద్ధ అన్నారు. ఏమన్నారు? ప్రచ్ఛన్న బుద్ధుడు అని చెప్పేసి పిలవడం అయితే జరిగిందనమాట. ఇంకా ఏమైనా పిలుస్తారంటే జగద్గురు. సో ఇంకా జగద్గురు అని కూడా పిలుస్తారు. సో జగద్గురు ఆదిశంకరాచార్యులు అని పిలుస్తాం మనం. సో జగద్గురు ఆదిశంకరాచార్యులు అని పిలుస్తాం, అవునా కాదా? అదొకటి. ఇది కూడా జగద్గురు అనేది కూడా ఆదిశంకరాచార్యుల యొక్క బిరుదు అనమాట. తర్వాత ఆదిగురు. సో ఆదిగురు అనమాట. సో ఆదిగురు అని కూడా పిలుస్తారు ఆయన్ని. కాబట్టి ఆది అనేది ఇక్కడి నుంచే వచ్చింది. ఆయన పేరు వచ్చేసి శంకరాచార్యుడు. ఆదిగురు అని అక్కడి నుంచే ఆ పేరు వచ్చిందనమాట. కాబట్టి ప్రచ్ఛన్న బుద్ధుడు అన్న, జగద్గురు అన్న, ఆదిగురు అన్న ఇవన్నీ కూడా ఆదిశంకరాచార్యుల యొక్క బిరుదులు అనమాట. ఆదిశంకరాచార్యుల యొక్క ఇవన్నీ బిరుదులు అనమాట. సో అర్థమైందా? అయితే ఈయనకి గురువు ఉన్నాడు, గోవింద భగవత్పాద అని చెప్పేసి ఒక గురువు ఉన్నాడు అనమాట. ఆదిశంకరాచార్యుల యొక్క గురువు గోవింద. ఈయన ఎవరంటే గురువు అనమాట, టీచర్. ఆదిశంకరాచార్యుల యొక్క టీచర్ అనమాట. ఇప్పుడు మన గౌతమ బుద్ధుడు కూడా అలారకామ అని చెప్పేసి ఇట్లా ఉన్నారు కదా గురువులు. అలానే ఈయనకి కూడా వచ్చేసి గురువు అంటే గోవింద భగవత్పద. సో గోవింద భగవత్పద. సో భగవత్పద అనే ఆయన గురువు అనమాట. గోవింద భగవత్పద ఆయన ఆదిశంకరాచార్యుల యొక్క గురువు అనమాట. సో అర్థమైందా? అయితే ఈయన చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి? ఆదిశంకరాచార్యులు ఈ ఆధ్యాత్మికత కోసం ఒక థీరీ చెప్పారు. థీరీ అంటే సిద్ధాంతం. ఆదిశంకరాచార్యుల యొక్క ప్రధానమైన సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ చూడండి, నాన్ డ్యూయలిజం, అద్వైతం. అద్వైతం ఏంటంట? అద్వైతం. అద్వైతం అంటే నాన్ డ్యూయలిజం, అంటే రెండు కాదు ఒక్కటే అని. ఒక్కటే, సర్వం ఒక్కటే అని అర్థం అనమాట. సో ఈయన ఏం చెప్పాడంటే ఈ అద్వైతంలో ఆత్మ పరమాత్మ వేరువేరు కాదు, ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే. సో మనిషి యొక్క ఆత్మ అనేది చాలా పుణ్యాలు చేసుకొని దాన ధర్మాలు చేసి ఇవన్నీ చేస్తే పరమాత్మగా మారుతుంది. సో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు అంటాం మనం. ఎందుకంటే ఆయన రోజు అప్పట్లో ఆయన చేసిన సేవలు ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో సంతోషంగా ఉన్నారు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా. అందుకే పరమాత్మ అని పిలిచాం. అట్లా ఆత్మ పరమాత్మ అవ్వాలంటే చాలా గొప్ప పనులు, పుణ్యాలు, కార్యాలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఆత్మ పరమాత్మ అంటే వేరువేరు కాదు, మొత్తం ఒక్కటే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఆదిశంకరాచార్యుడు. అయితే ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మనకి వేదకాలంలో ఉత్తర మీమాంస అని ఒకటి ఉంటుంది. ఉత్తర మీమాంస అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట వేదకాలంలో. ఇది ఎవరు రాశారంటే బదరాయణుడు. సో భద్రాయణుడు అంటారు. సో భద్రాయుడు అని ఆయన రాశాడనమాట. ఈ ఉత్తర మీమాంస కాన్సెప్టే ఇదనమాట. ఉత్తర మీమాంసలో కూడా సేమ్ భద్రాయణుడు అదే చెప్పాడనమాట. ఆత్మ పరమాత్మనే వేరువేరు కాదు, అన్నీ ఒకటే అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అర్థమైందా? కాబట్టి ఆదిశంకరాచార్యుల యొక్క సిద్ధాంతం ఏంటి? థియరీ వచ్చేసి ఇక్కడ తత్వం అంటారు, ఫిలాసఫీ అనమాట. దీని సిద్ధాంతం అనే కంటే కూడా తత్వం అని చెప్పేసి పిలుస్తారు. తత్వం అంటే ఫిలాసఫీ. ఈయన యొక్క ఫిలాసఫీ ఏంటి? ఆదిశంకరాచార్యులది అద్వైతం అనమాట. ఆత్మ పరమాత్మ వేరువేరు కాదు, అంతా ఒకటే. ఇంకా ఈయనేం చెప్పారంటే ఈ ప్రపంచం అనేది ఒక మాయ. ప్రపంచం అనేది ఒక మాయ అంటే ప్రపంచం అంటే సృష్టి. ఈ సృష్టి అనేది ఒక మాయ, ఇది నిజం కాదు. ఈ సృష్టి అనేది నిజం కాదు, ఇది అంతా ఒక మాయ అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ ఎవరు చెప్పారంటే ప్రచ్ఛన్న బుద్ధుడిగా పిలువబడినటువంటి ఆదిశంకరాచార్యులు ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ ప్రపంచం అనేది ఒక మాయ అయితే ఆయన చెప్పిన సిద్ధాంతం ఏమవుతుంది? మాయావాద సిద్ధాంతం. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఒక పెద్ద మాయ అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు ఆ రోజుల్లోనే చెప్పాడనమాట. సో అర్థమైందా? అలానే ఈయన జ్ఞాన మార్గాన్ని బోధించాడు ప్రజల మొత్తానికి కూడా. సో జ్ఞాన మార్గ, సో ప్రతి ఒక్కరు కూడా జ్ఞాన మార్గాన్ని పొందాలి, జ్ఞానాన్ని సంపాదించాలి అని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అద్వైత సిద్ధాంతం ద్వారా జ్ఞాన మార్గాన్ని పొందాలని చెప్పేసి చెప్పారనమాట. ప్రధానమైన లక్ష్యమైన జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట.
అలానే ఈయన చాలా బుక్స్ రాశారనమాట. శివానంద లహరి అని, సౌందర్య లహరి అని చెప్పేసి ఇలా పుస్తకాలు కూడా రాశారు. ఆయన గ్రంథాలు కూడా రాయడం అయితే జరిగిందనమాట. అయితే ఈయన అనుచరులు ఏమంటారంటే స్మార్తులు అంటారు. ఈయన యొక్క అనుచరులు, శిష్యులు ఎవరైతే అనుచరులు అంటే ఫాలోవర్స్ అనమాట, ఆదిశంకరాచార్యుని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని స్మార్తులు అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, స్మార్తులు అంటే ఎవరంటే ఆదిశంకరాచార్యుల్ని స్మార్తులు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే ఎవరైతే ఆదిశంకరాచార్యుల్ని ఫాలో అవుతారో వాళ్ళని ఏమని పిలుస్తారు? స్మార్తులు అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆయన రచించిన గ్రంథాలు ప్రధానంగా మనం చూస్తే సౌందర్య లహరి, శివానంద లహరి, ఇవన్నీ కూడా ఆయన రాసినవే. ఎవరు? ఆదిశంకరాచార్యులు రచించినటువంటి గ్రంథాలు అన్నమాట. సో ఈ విధంగా ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగారు. ఆయన దేశమంతా తిరిగి ఈ ఉపదేశ సాహిసిన్ అనేది కూడా ఆయన రాసిన గ్రంథమే అనమాట. బ్రహ్మసూత్ర భాష్యము, ఇంకా ఉపదేశ భాష అని చెప్పేసి ఇంకో గ్రంథం ఉంటుంది. ఉపదేశ భాషిన్, బ్రహ్మసూత్ర భాష్య, ఇవి కూడా ఆయన గ్రంథాలే. అక్కడ చెప్పుకున్నటువంటి సౌందర్య లహరి, శివానంద లహరే కాకుండా ఇంకా ఉపనిషత్తుల సారాంశంతో ఈ యొక్క ఉపదేశ భాషను అని చెప్పేసి బ్రహ్మసూత్ర భాష్యం అని కూడా ఆయన అనేక గ్రంథాలు అయితే రచించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఆదిశంకరాచార్యులు చాలా పెద్ద మొత్తంలో తిరిగి మన భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఆధ్యాత్మికతను పెంపొందించాడనమాట. అర్థమైందా? అలానే అప్పట్లో బౌద్ధ మతం కూడా చాలా పెద్ద మొత్తంలో స్ప్రెడ్ అయ్యేది. బౌద్ధ మతం కూడా బాగా వ్యాప్తి చెందుతుంది. ఆ టైంలో బౌద్ధ మతం నుంచి హిందూ మతాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడడంలో కూడా ఆదిశంకరాచార్యులు కీలక పాత్ర అయితే పోషించారు. ఎంతగా అంటే గౌతమ బుద్ధుడు విష్ణువు యొక్క 9వ అవతారంగా భావించారు ఆదిశంకరాచార్యుల కాలంలో. సో దాంతో చాలామంది హిందువులు బౌద్ధ మతం వైపు వెళ్ళలేదు. సో ఇక బుద్ధుడే విష్ణువు యొక్క 9వ అవతారం అయినప్పుడు ఇక మనం బౌద్ధ మతంలోకి ఎందుకు, ఆయనే హిందువు కదా అని చెప్పేసి ఒక పెద్ద వాదన కూడా ఆ రోజుల్లో ఉందన్నమాట. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఇవన్నీ చూశారు కదా. అయితే ఆదిశంకరాచార్యులు దేశమంతా తిరిగి కొన్ని మఠాలు కూడా స్థాపించారు. భారతదేశానికి 4 మూలల 4 మఠాలు కూడా స్థాపించారు అనమాట. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో ఆదిశంకరాచార్యులు కొన్ని మానస్టరీస్ అనమాట, అంటే కొన్ని మఠాలు స్థాపించారు. ఈయన కొన్ని మఠాలు అయితే స్థాపించారు. ఇవి 4 డైరెక్షన్స్లో 4 దిక్కుల 4 మఠాలు స్థాపించారు మన ఇండియాలో. సో 4 దిక్కుల్లో 4 మఠాలను అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఆ 4 దిక్కుల్లో 4 మఠాలు ఏమున్నాయి చూద్దాం. సో మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఉంది కదా, అవునా కాదా? సో ఇప్పుడు 4 మఠాల్లో ఆదిశంకరాచార్యులు గారు స్థాపించడం ఏందో చూద్దాం. ఇదేంటి? నార్త్ అంటే ఉత్తరం, సౌత్ అంటే దక్షిణం, వెస్ట్ అంటే పశ్చిమం, ఈస్ట్ అంటే ఏంటి? తూర్పు. ఇవి 4 డైరెక్షన్స్ అనమాట. సో ఈ 4 డైరెక్షన్స్లో ఆదిశంకరాచార్యులు స్థాపించిన మఠాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక్కో దాని గురించి. ఫస్ట్ మనకి నార్త్ వైపు అనమాట, ఉత్తరం వైపు. సో ఉత్తరం వైపు ఈయన జ్యోతిర్మఠ్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చారు, అంటే బద్రీనాథ్లో. సో బద్రీనాథ్లో తీసుకొచ్చారు కాబట్టి ఈయన బద్రీనాథ్ ఉత్తరంలో ఎక్కడంట? బద్రీనాథ్. సో బద్రీనాథ్లో తీసుకొచ్చిన మఠం వచ్చేసి జ్యోతిర్మఠ్. సో ఈ జ్యోతిర్మఠ్ అనేది ఎక్కడ ఉందంటే బద్రీనాథ్లో ఉంటుంది. సో బద్రీనాథ్లో ఉన్న జ్యోతిర్మఠ్ అనేది తీసుకొచ్చారు. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరాఖండ్, యూకేలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది బద్రీనాథ్. కాబట్టి నార్త్ వైపు తీసుకొచ్చింది ఏంటి? బద్రీనాథ్ జ్యోతిర్మఠ్ అనమాట. మఠం పేరు వచ్చి జ్యోతిర్మఠ్, ప్రాంతం వచ్చేసి బద్రీనాథ్. క్లియర్ అయ్యేంత వరకు. ఇప్పుడు దక్షిణం వైపు శృంగేరి మఠం అనమాట, శృంగేరి మఠం. సో దక్షిణ వైపు ఎక్కడంటే శృంగేరి. ఈ శృంగేరి ఎక్కడుందంటే శృంగేరి మఠం, దీని పేరే శృంగేరి మఠం అనమాట. శృంగేరి మఠం ఇది మనకి మైసూరు ప్రాంతంలో ఉంటుంది, సో మైసూరు రాజ్యంలో ఉంటుంది అనమాట. సో మైసూరులో ఉంది శృంగేరి మఠం. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి మఠంలో దక్షిణం వైపు తీసుకొచ్చాడనమాట. ఉత్తరం వైపు అయితే బద్రీనాథ్, దక్షిణ వైపు వచ్చి శృంగేరి మఠము. ఇది కర్ణాటకలో ఉంటుంది. మనకి హైదరాబాద్లో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి శృంగేరి మఠానికి సంబంధించి. నెక్స్ట్ వెస్ట్ అనమాట, అంటే పశ్చిమ వైపున వచ్చేసి కాళికామట్టు ద్వారకాలో తీసుకొచ్చారు. సో పశ్చిమ వైపున వచ్చేసి కాళికామఠ్, మట్టి పేరు వచ్చేసి కాళికామట్టు అనమాట. కాళికామట్టు ఎక్కడ తీసుకొచ్చారంట? ద్వారకాలో. సో ద్వారక ఎక్కడుంది?
కృష్ణుడు ఏలినటువంటి ప్రాంతం ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకాలో తీసుకొచ్చారు. సో అర్థమైందా? దాని పేరు కాళికా మఠ్ అనమాట. సో కాళికా మఠ్ అని చెప్పేసి పిలవడం అయితే జరిగిందనమాట. మరి తూర్పును ఎక్కడ తీసుకొచ్చారు? తూర్పును వచ్చేసి పూరి అనమాట. సో జగన్నాథ్ పూరి ప్రాంతం ఉంది కదా, ఆ పూరి ప్రాంతంలో తీసుకొచ్చారు. పూరిలో ఏంటంటే గోవర్ధన మఠ్. సో దీని పేరు వచ్చేసి గోవర్ధన మఠ్, గోవర్ధన్ మఠ్ అనమాట. సో గోవర్ధన్ మఠ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో క్లియర్ ఇంతవరకు. కాబట్టి ఉత్తరం వైపున, సో ఉత్తరం వైపున బద్రీనాథ్, అదే మనకి దక్షిణం వైపున శృంగేరి, కర్ణాటకలోని శృంగేరి, ఉత్తరం వైపున ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, పశ్చిమం వైపున, సో పశ్చిమ వైపున ఏంటి పశ్చిమం, సో పశ్చిమ వైపున గుజరాత్లోని ద్వారకా, అదే తూర్పు వైపున, సో తూర్పు వైపున ఒడిస్సాలోని పూరి అనమాట. సో ఈ విధంగా 4 మఠాలు. సో ఈయన 4 మఠాలు అయితే మన భారతదేశంలో తీసుకురావడం అయితే జరిగింది. సో దీంతో భారతదేశంలో నలుమూలల, సో అన్ని ప్రాంతాలకి ఆధ్యాత్మికత అనేది విస్తరించింది అనమాట. స్పిరిచువాలిటీ అనేది విస్తరించింది. ఈ విధంగా ఆది శంకరాచార్యులు 4 మఠాల్లో 4 ప్రాంతాల్లో తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా ద్వారక, సో ద్వారక అంటే మనకి ఈ మఠాలని మరి నిర్వహించే వాళ్ళు ఉన్నారు అప్పట్లో. సో అప్పట్లో నిర్వహించే వాళ్ళు ఉన్నారన్నమాట. సో మనం చూసుకుంటే అందులో పద్మపాద అనే అతను ఇంపార్టెంట్. ఎక్కడంటే అతను ద్వారక, సో ద్వారకా ప్రాంతాన్ని పద్మపాద అని చెప్పేసి ఒక అతను ఉండేవాడు. పద్మపాద ఎవరంట? పద్మపాద. సో ఈ పద్మపాద అనే అతనే ఆది శంకరాచార్యుల యొక్క మొట్టమొదటి శిష్యుడు. సో మొదటి శిష్యుడు అనమాట. సో ఆది శంకరాచార్యుల యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే పద్మపాద. ఆయనతో నడిచి ఆ ద్వారకలో ఉన్నటువంటి కాళికా మఠ్ యొక్క నిర్వహణ చూసుకునేవాడు పద్మపాద. ఆయన ఆది శంకరాచార్యుల యొక్క శిష్యుడు అనమాట. అలానే ఈయనకి నాగార్జునుడు, ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చినటువంటి శూన్యవాదం. శూన్యవాదం ఎవరు తీసుకొచ్చారు? శూన్యవాదం అనేది ఆచార్య నాగార్జునుడు, మహాయాన శాఖను తీసుకొచ్చినటువంటి ఆచార్య నాగార్జునుడు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఉండేవాడు, కనిష్కుడి కాలంలో. దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది ఎవరికి? ఆది శంకరాచార్యులకి చాలా పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. అలానే ఎంతోమంది జైనులు, బౌద్ధులు, సో జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళందరూ కూడా హిందూ మతం వైపు వచ్చారు అప్పట్లో. ఆది శంకరాచార్యుల యొక్క ప్రవచనాలతో హిందూ మతం వైపు వచ్చారనమాట. కాబట్టి మనం ఇప్పటి వరకు హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో స్వీకరించారు, జైన మతాన్ని స్వీకరించారు, ఇస్లాంని స్వీకరించారు, క్రిస్టియానిటీని, క్రైస్తవ మతాన్ని కూడా స్వీకరించారు. కానీ ఇక్కడ మాత్రం ఆది శంకరాచార్యుల కాలంలో చాలా పెద్ద సంఖ్యలో బౌద్ధులు, జైనులు వచ్చేసి హిందూ మతాన్ని ఆచరించారు, హిందూ మతాన్ని స్వీకరించారు. సో అర్థమైంది, హిందూ మతాన్ని స్వీకరించడం అయితే జరిగిందనమాట. సో ఇట్లా అనమాట. ఈ విధంగా ఆది శంకరాచార్యుల కాలంలో చాలా పెద్ద మొత్తంలో ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అయితే మనకి కంచిలోని కామకోటి మఠము, కాశ్మీర్లోని సుమేరి మఠాలు కూడా మనకి 2 మఠాలు ఉన్నాయన్నమాట. అంటే చరిత్రలో ప్రధానంగా లేవు. ఒకటి కామకోటి మఠం అనమాట. ఈ కామకోటి మఠం అనేది ఎక్కడుందంటే మనకి కంచిలో ఉంటుంది. సో కంచిలో ఉన్నటువంటి కామకోటి మఠము. తర్వాత వచ్చేసి సుమేరి మఠం అనమాట. ఈ సుమేరి మఠం అనేది ఎక్కడుందంట? కాశ్మీర్లో ఉంది. సో కాశ్మీర్లో ఉన్నటువంటి సుమేరి మఠం. ఇవి రెండు కూడా ఆది శంకరాచార్యులు తీసుకొచ్చారని చెప్పేసి వాదన ఉంది చరిత్రలో ఆయన తీసుకొచ్చారని చెప్పేసి ఒక వాదన అయితే ఉందన్నమాట. సో దాని గురించి ఎవిడెన్స్ క్లియర్గా లేవు. ఇలా అనమాట. ఈ విధంగా ఆది శంకరాచార్యులు దేశమంతా ప్రజల్లో ఆధ్యాత్మికతను తీసుకురావాలి. ఆయన యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి? ఒకటి స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత, ఇంకోటి హిందూ మతాన్ని కాపాడడం, వైదిక మతాన్ని. సో ఈ 2 ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఆది శంకరాచార్యులు భారతదేశమంతా ప్రజల్లో ఎటువంటి కులభేదాలు, మతభేదాలు ఉండకూడదు, అందరూ సమానమే, అందరూ సోదరభావంతో ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లోనే 8వ శతాబ్దంలోనే ఆయన తీసుకొచ్చారనమాట. అంటే అప్పట్లో భక్తి ఉద్యమం లేదు. ఆయన తర్వాత మనకి 200 to 300 years తర్వాత భక్తి ఉద్యమం వచ్చింది. రామానుజాచార్యుల కాలంలో వచ్చింది భక్తి ఉద్యమం. ఆది శంకరాచార్యులకి భక్తి ఉద్యమానికి ఎలాంటి సంబంధం అయితే లేదనమాట. సో క్లియర్ అయ్యేంత వరకు ఈ విధంగా ఆయన మన భారతదేశానికి 4 దిక్కుల 4 డైరెక్షన్స్లో 4 మఠాలు అనేవి స్థాపించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఫైనల్గా ఆయన 820 CEలో ఆయన కేదార్నాథ్ ప్రాంతంలో చనిపోయాడు. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇప్పుడు కేదార్నాథ్ ఉంది కదా, సో శివాలయం ఉంటుంది ఇక్కడ ఫేమస్. సో కేదార్నాథ్లో ఆయన చనిపోయాడు అనమాట. ఈ ప్రాంతంలో ఆది శంకరాచార్యులు అయితే చనిపోయాడు అనమాట. సో ఆది శంకరాచార్యుల్ని చాలామంది విష్ణు రూపంగా కూడా భావిస్తారు.
సో విష్ణువే మన హిందూ మతాన్ని కాపాడడం కోసం మళ్ళీ పుట్టాడని కూడా చాలామంది భావిస్తారనమాట. మన గురువుల్లో కల్లా ఆది గురువు, సో హిందూ మతంలోని ఆది గురువుగా భావిస్తారు. మనకి రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, ఇంకా చాలామంది ఉన్నారు. రామానంద, రవిదాసు, మీరాబాయి కావచ్చు, ఆండాలు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఆదిశంకరాచార్యులనే మనం మొట్టమొదటి గురువుగా భావిస్తాం హిందూ మతంలో. అందుకే ఆది గురువు అంటారు ఆయన్ని. సో అర్థమైందా? ఇలా అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే కేదార్నాథ్లో ఆయన ఒక విగ్రహం కూడా ప్రదర్శించారు కదా ఎప్పుడో, ఆయన విగ్రహం కూడా ఉంటుంది మన కేదార్నాథ్లో. సో ఈ విధంగా ఆదిశంకరాచార్యులు హైందవ ధర్మం కోసం, హిందూ మతాన్ని కాపాడడం కోసం ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో ప్రజల్లో ఒక స్పిరిచువాలిటీని తీసుకొచ్చాడనమాట. ఆధ్యాత్మికతను పెంపొందించి హైందవ ధర్మాన్ని కాపాడారు. సో ఇది ఆదిశంకరాచార్యులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ అడుగుతారు, చాలా కేర్ఫుల్గా అడుగుతారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా చూసుకోండి, ఇవన్నీ కూడా చూడండి. ఇలానే మనం మన ఇండియన్ హిస్టరీ కోర్సు చాలా క్లాసెస్ ఉన్నాయి కదా, ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ చాలా క్లాసెస్ తీసుకొచ్చాం, అవి కూడా చూడండి. అవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చూసి నోట్ చేసుకోండి. మీకు ఎక్కడ ఎగ్జామినేషన్లో ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వదు. ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా మన కంటెంట్ మొత్తం కూడా అన్ని సబ్జెక్టు మాడ్యూల్స్ కూడా ఇలానే నీట్గా ఉంటాయి. చూడండి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అన్నిటికి కూడా చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం కూడా చెప్పడం జరుగుతుంది. మన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి కదా, టెస్ట్ సిరీస్లో కూడా ప్రతి ఒక్క అంశం కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. మీకు ఇచ్చే క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా, లాజికల్గా ఉంటాయి. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఓవరాల్గా ఆదిశంకరాచార్యులకు సంబంధించింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఏమన్నాయో క్లారిటీగా ఇలానే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.